యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదము ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ప్రతిరోజు ప్రార్థన చేసుకు ఎంతో కొంతమంది అలసిపోయాము, ఈరోజు లేవలేకపోయాము, ఈరోజు ప్రార్థన చేసుకోలేకపోయాము అని చాలా మంది కొద్దిమంది చెప్తుంటారు. ఎంత అలసిపోయినా, ఎంత ఇబ్బంది ఉన్నా, ఎంత శ్రమ ఉన్నా ప్రార్థన మాత్రం మనం విడిచిపెట్టవద్దు. వాక్యాన్ని ధ్యానించడము, పరిశుద్ధాత్మ ఆశీర్వాదం పొందుకోవడము రోజు కూడా మర్చిపోవద్దు. ఏది ఏమైనా కానీ 3 విషయంలో మీరైతే బహు జాగ్రత్తను కలిగి ప్రతిరోజు కూడా ప్రార్థన, వాక్యము, ఆశీర్వాదము ఇవి 3 కలిగి వారుగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 56 అధ్యాయము 1 వచనము. దేవా, నన్ను కరుణింపుము, మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచూ ఉన్నారు. ప్రతి రోజు కూడా మన జీవితంలో దేవునితో ఎక్కువగా ఉండటం బట్టి ఆశీర్వాదంను పొందుకుంటాం. ఇక ఈ లోకంలో ఉన్న వారితో ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉంటే వారి ద్వారా మనకు ఒక పోరాటముగా, ఒక బాధపరిచేవారుగా ఉంటూ ఉంటారు. మనుషుల స్నేహము ఎక్కువగా ఎవరమైతే చేస్తుంటామో వారి నుండి ఖచ్చితంగా శ్రమ వస్తుంది. వారి నుండి ఏదో ఒక అవమానం, ఏదో ఒక నింద, వారు ఏదో విధంగా మనల్ని బాధిస్తూ ఉంటారు. అందుకే మనము దేవునితో ఎక్కువగా ఉండాలి, మనుషులతో తక్కువగా ఉండాలి. ఇక్కడ దావీదు ప్రార్థిస్తున్న ప్రార్థనలో ఇక్కడ దేవా, నన్ను కరుణింపు, మనుష్యులు నన్ను మృంగునట్లు అని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుతూ బాధిస్తూ ఉన్నారు. చాలా మంది జీవితంలో ఇదే జరుగుతూ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఎట్లా ఉంటారంటే, ఎక్కువ జనాలతో అధికమైన సంబంధం కలిగిన వారి జీవితంలో ఎప్పుడు పోరాటమే ఉంటుంది, ఎప్పుడు శోధనగా ఉంటుంది. వారి ద్వారా ఏదో రకంగా ఒక శ్రమ కలుగుతూనే ఉంటుంది. అదే మనము అనేకులతో ఈ లోక సంబంధమైన మనసులతో ఎక్కువ గడపకుంటే దేవునితో గడపండి, ఎంత గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటాము. ఒకరోజు ప్రభు నాతో అదే చెప్తూ ఉన్నారు, ఒకరోజు ప్రార్థన చేసుకుంటండి. ఇదిగో ఈ లోక సంబంధమైన మనుషులతో ఎక్కువగా గడపవద్దు. వారితో అధికంగా గడిపినట్లయితే వారి ద్వారా శ్రమ కలిగించబడుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాతో అధికంగా నాలో నిలిచి ఉన్నట్లయితే వారిని నేను నిత్యము కూడా పూర్ణ శాంతి కలిగిన వారిగా, వారికి నిత్యము సంతోషాన్ని ఇస్తాను అని ఒక దినము ప్రభు నేను ప్రార్థనలో ఉన్నప్పుడు మాట్లాడారు. నిజమే, మనం ఎక్కువ సమయం దేవునికి ఇస్తే చాలా మరి మన జీవితంలో ఆశీర్వాదమే కాదు, నిత్యం ఒక సమాధానము, నెమ్మది కూడా మనకు కలుగుతూ ఉంటది. కాబట్టి మన జీవితంలో అట్టి రీతిగా నిలిచి ఉండాలి. నిత్యము దేవునితో ఉన్నట్లయితే ఈ పోరాటం, బయట నుండి వచ్చే పోరాటము మనకు ఉండదు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడ దేగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క దినము ప్రభా, ఈ ఉదయకాలపు ప్రార్థన వేకంలో ఆశీర్వాదము ప్రతి రోజు కూడా నీవు ఆశీర్వాదాన్ని ఇస్తున్నావయ్యా. ఈ ఆశీర్వాదం ద్వారా ప్రభా దినమంతా కూడా క్షేమము, ఆరోగ్యమును కలిగిన వారిగా ఉంటూ ఉన్నాం. దేవా, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రభా. చూస్తున్న ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి, మీ అభిషేకమును దయచేయండి, అగ్ని మండించండి ప్రభా. ఈ దినమంతా వారు ఏమై ప్రార్థించుకుంటూ ఉంటారో ఆ ప్రార్థనకి ప్రతిఫలము దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీకు వందనాలు. వెన్ మై సో బ్లిస్టెల్ బికాస్ ఈ కమాందర వినిన ప్రతి మాటను బట్టి వారి సరిచేసుకొని ప్రతినీకమైన నీలో నిలిచి ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.